వృశ్చిక రాశి. ఈ రాశివారు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. ఈ రాశివారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా కూడా శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ముందుకు వెళ్ళబోతే కార్యాటంకములు, సరే ఏ పని లేకుండా ఇంట్లో ఉందాము, ఏ పని ప్రారంభించినా మనకి విఘ్నాలు కలుగుతున్నాయి కదా అని వాళ్ళు ఇంట్లో ఉంటే ఇంకా కష్టాలు ఎక్కువయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. తలపెట్టిన పనులు కూడా చాలా ఆలస్యంగా పూర్తవుతాయి. వ్యాపార రంగంలో ఆశించిన ఫలాల్ని పొందలేకపోతారు. అలాగే రుణాలు చేస్తారు, ఆ రుణాలు తీర్చలేక ఇబ్బందులు పడతారు. భూగృహాదుల్ని అమ్మే పరిస్థితి కూడా వస్తుంది. కోర్టు వ్యవహారాలు చిక్కుల్లో పడతారు. శుభకార్యాలకి ఆటంకం కలుగుతుంది. కాలయాపన చేస్తారు అన్ని పనులకి కూడా. బంధుమిత్రులతో విరోధాలు సంభవిస్తాయి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం, ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశం మెండుగా ఉంది. ముఖ్యంగా శరీర ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. శరీర ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తే అనారోగ్య సమస్యలు తప్పవు. దేహారోగ్యం పైన ఈ గ్రహస్థితులన్నీ కూడా ప్రతికూలంగానే ఉన్నాయని గుర్తెరగాలి. ముఖ్యంగా మనశ్శాంతిని కోల్పోతారు. విద్యార్థులకి నిలకడ ఉండదు. నిలకడతోనే విజయాలను సాధిస్తారనే విషయాన్ని గుర్తెరిగి ఉండాలి. అలాగే మందత్వం కూడా ఏర్పడే అవకాశం ఉన్నది. వ్యవసాయదారులకు కూడా పెట్టిన పెట్టుబడులు కూడా వెనక్కి వచ్చే అవకాశం ఉండదు. అలాగే ధన పంచమాధిపతి 8వ ఇంట గురు సంచారం వలన ఉద్యోగాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. కనుక ఉద్యోగస్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వాళ్ళ పనుల పట్ల బాధ్యతతో మెలగాలి. ఏమాత్రం బాధ్యతారాహిత్యంగా ఉన్నా కూడా ఉద్యోగానికే ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి అర్థం చేసుకోవాలి. అలాగే డిసెంబర్ నెల వస్తే కొన్ని మార్పులు వస్తాయి. కొంత బాగుండే అవకాశం ఉన్నది. కోర్టు వ్యవహారాల్లో అయితే ప్రతిబంధకాలు ఏర్పడతాయి. వాటి పట్ల జాగ్రత్త అవసరం. రాహుకేతుల యొక్క సంచారం వల్ల కూడా వీరికి స్థానభ్రంశం, అనగా ఉన్న చోటు నుండి వేరే చోటుకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అయితే తెలివితేటలతో మీరు ముందుకు సాగితే మాత్రం విజయాన్ని సాధిస్తారు. వివిధ మార్గాల్లో సంపదను పొందే అవకాశం కూడా ఉంది. స్టాక్ మార్కెట్లో కనుక మీరు తెలిసి తెలియక అడుగులు వేస్తే తీవ్రమైన ధన నష్టాన్ని పొందుతారు. అలాగే మోసగాళ్ల ఎరలో చిక్కుకోవద్దు. ఎవరైనా మీకు లాభాలు కలుగుతాయి, కొంత డబ్బు మా సంస్థలో మీరు ఉంచండి అని చెప్పి మిమ్మల్ని రుణం అడిగినా, అప్పు అడిగినా, లేదంటే ధనం ఇస్తే మీకు ఎక్కువ ధనం వస్తుందని ఆశ చూపినా, వాటి పట్ల మీరు ఏమాత్రం ముందుకు వెళ్ళినా కూడా మీకు తీవ్రమైన ధన నష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు జీవనంలో పరిపక్వతని సాధిస్తారు. ప్రతి విషయాన్ని లోతైన అధ్యయనం చేస్తే విజయం సాధిస్తారు తప్ప అవగాహన రాహిత్యంతో ముందుకు వెళితే ఈ రాశివారికి ఈ సంవత్సరం ఇక్కట్లు తప్పవు. కనుక ఏ పని చేసినా కూడా బలాలని ముందుగా బేరీజు వేసుకుని ఆ పైనే ముందడుగు వెయ్యాలని గుర్తెరగాలి. ఈ రాశివారికి గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.